గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో కుంభరాశి వారి గోచారం అనేది ఎలా ఉంది, కుంభరాశి వారికి మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కుంభరాశి వారికి ఈ మాసంలో అయితే వారి జీవితంలో మార్పులు చేర్పులు చాలా ఉండబోతున్నాయండి. ఎందుకంటే గ్రహ గోచారం అనేది మారుతుంది. మెయిన్ గ్రహమైనటువంటి గురువు యొక్క స్థాన మార్పు అనేది జరిగింది. మే 1వ తారీఖున గురువు అనగా బృహస్పతి మీ 3వ ఇంటి నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళాడండి. 4వ ఇంట్లోకి వెళ్ళాడు. అలాగే బుధుడు 10వ తారీఖున మే 10వ తారీఖున మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్తాడు. అంటే మీ సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్లోకి వెళ్తాడండి. మళ్ళీ చివరిలో అంటే ఈ నెల చివరిలో 31వ తారీఖున వృషభ రాశిలోకి వెళ్తాడు. మేషం నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు. మీ 4వ ఇంట్లోకి వెళ్తాడు. సూర్య భగవానుడేమో మే 14వ తారీఖున మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు. థర్డ్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్కు వెళ్తాడు. శుక్రుడేమో మే 19వ తారీఖున థర్డ్ హౌస్ నుంచి ఈయన కూడా ఫోర్త్ హౌస్లోకి వెళ్తాడండి. మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగించబోతున్నాడు. శని భగవానుడేమో ఈ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలోనే ఉంటాడు. మీ రాశిలోనే, మీ మొదటి ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి మీకు ఏలినాటి శని జరుగుతున్నట్లు అర్థం. రాహువేమో మీనరాశిలో ఉన్నాడండి. కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటారు. ఈ గోచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి శుక్రుడు, సూర్య భగవానుడు ఈ 2 గ్రహాలు ఆశించినటువంటి శుభ ఫలితాలను ఇస్తాయండి. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అంటే 100%కి ఓవరాల్గా కన్సిడర్ చేస్తే 65% అనుకూలంగా ఉంటుందండి. అయితే గురువు యొక్క గోచారం అనేది ఇంతకు ముందంత అనుకూలంగా ఉండదు. శని భగవానుడు కూడా మీకు అనుకూలించట్లేదు. ఎందువలన అంటే ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మీకు జరుగుతుంది. శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు, మొదటి ఇంట్లోనే ఉన్నాడు. శని భగవానుడు అనుకూలంగా లేనంత కాలం కూడా డబ్బు ఇచ్చే విషయంలో, డబ్బు తీసుకునే విషయంలో, అంటే డబ్బు పరంగా జీవితానికి సంబంధించి ఎటువంటి రిస్కులు కూడా తీసుకోవద్దండి. మిగిలిన గోచారం కనుక కన్సిడర్ చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. అంటే ఏ ప్రయత్నం తలపెట్టినా సరే విజయవంతం అవటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అందుతాయి. అయితే మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటండి, ఇంతకుముందు నెల కూడా మాట తీరు గురించే చెప్పారు కదా, మళ్ళీ ఈ నెలలో కూడా అదే చెప్తున్నారు అనుకోవచ్చండి. ఎందువలన అంటే కుంభరాశి వారి మాట తీరు వల్లే చాలామంది దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీరు మంచిగా మాట్లాడినా మీ పర్స్పెక్టివ్ నుంచి అది బాగానే ఉన్నా సరే ఎదుటివారికి వేరేగా అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గా ఉంటుందండి. ఆర్థికంగా మీరే ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. అయితే శని భగవానుడి యొక్క పొజిషన్ బాగోలేదు కాబట్టి ఏ సమయంలో ఎటువంటి ఆటంకాలు వస్తాయో మీరు చెప్పలేరండి. మిగిలిన గ్రహాల గోచారం అయితే అనుకూలంగానే ఉంది. కానీ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి పూర్తిగా పాజిటివ్గా తీసుకోకూడదు. కుంభరాశిలో జన్మించి ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి అవి తిరిగి రాని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మొండి బకాయిలు అయితే ఈ మే మాసంలో లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే కొద్ది ప్రయత్నంతో ఆ డబ్బు అనేది రాదు అనుకున్న డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగ జీవితం అనేది ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలకు మించిన లాభాలు ఉంటాయి. కానీ మొదటి 2 వారాల సమయంలో మాత్రమే. 3-4 వారాల్లో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. ఏదైనా మంచి జరిగితే మొదటి 2 వారాల్లోనే జరుగుతుంది. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా సఫలం అవుతాయి.
వివాహ ప్రయత్నాలకు కూడా మీరు ఆశించినటువంటి స్పందన అయితే లభిస్తుంది. అలాగే విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం కూడా మీకు అందుతుంది. ఆస్తి వివాదాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అనేవి మే మాసంలో ఒక కొలిక్కి వస్తాయండి. అంటే ఆస్తిపరమైన వివాదాలకైతే అనుకూలమే, వాటిని రిజాల్వ్ చేసుకోవటానికైతే అనుకూలమేనండి. ప్రేమ వ్యవహారాలలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. మెయిన్గా కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మే మాసంలోని ప్రథమార్థంలో తక్కువ పనిభారం ఉంటుందండి. అంటే కొంత లీజర్ టైం అనేది దొరుకుతుంది కుంభరాశి వారికి. కొంచెం ఫ్రీగా ఉండగలుగుతారు. బాధ్యత అనేది కొంత తగ్గుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి ప్రయత్నాలలో విజయాన్ని సాధించే అవకాశాలు అయితే 90% ఉన్నాయండి. అయితే గురువు శని ప్రభావం కూడా మీ పైన ఉంది కాబట్టి కమ్యూనికేషన్కి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మాట్లాడే విషయంలో కాస్తంత జాగ్రత్త తీసుకోవాలి. కేవలం ఈ మాసం వరకు మాత్రమే కాదండి, ఈ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారి మాట తీరు వల్లే వారు మంచిగా మాట్లాడినా సరే ఎదుటి వారికి చెడుగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే నిరుద్యోగులు కానీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్వ్యూ విషయంలో కూడా ఆచితూచి మాట్లాడాలండి. అంటే గొడవలు పెట్టుకుంటారు అని కాదండి, ఇంటర్వ్యూలలోనూ మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా చేతకాని విషయాలలో కూడా తొందరపడి కమిట్మెంట్ని ఇస్తారు. ఈ పనిని ఎందుకు ఒప్పుకున్నానబ్బా అని పని ఒత్తిడితో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించాలి. అయితే అన్ని విషయాలలో కుంభరాశి వారికి ప్రథమార్థమే అనుకూలంగా ఉంటుందండి. ద్వితీయార్థంలో కాస్త పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా సరే వీలైనంత వరకు 3-4 వారాలలో అనుకున్న పని అనుకున్నట్లుగా అనుకున్న సమయానికే చేసుకోవటం మంచిదండి. వాయిదా వేసుకోవటం మంచిది కాదు, బద్ధకం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల గతం నుండి ఆరోగ్య సమస్యలు అనేవి కొనసాగుతున్నాయండి. అయితే ఈ మాసంలో పెద్దగా చేంజ్ ఉండదు, కానీ ప్రథమార్థంలో అయితే ఆరోగ్యం కుదుట పడుతుందండి. మళ్ళీ ద్వితీయార్థానికి వచ్చేసరికి ఇంతకు ముందు లాంటి సిచ్యువేషనే ఉంటుంది. స్టార్టింగ్లో మాత్రం మొదటి 15 రోజుల్లో మాత్రం గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ద్వితీయార్థంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఎటువంటి సమస్యలతో బాధపడతారంటే ఆస్తమా ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది ఎండాకాలం అయినప్పటికీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో కుంభరాశి వారు బాధపడే అవకాశాలు ఉన్నాయి. తలనొప్పితో కానీ స్కిన్ అలర్జీస్తో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు బయట ఆహారాన్ని తినకపోవటమే మంచిది. వాటర్ని ఎక్కువగా తాగండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కుంభరాశి వారికి అనుకూలమేనండి. కుటుంబ సభ్యులతో మొదటి 2 వారాల సమయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారండి. అంటే కొంత సమయాన్ని వారి కోసం వెచ్చిస్తారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. అలాగే పాత స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. 3-4 వారాలలో కుంభరాశి వారు ప్రయాణించవలసి వస్తుందండి. ద్వితీయార్థంలో మాత్రం అంటే ఈ మంత్ ఎండ్లో మాత్రం కొంత సాధారణ సమయం అనేది ఉంటుంది. మొదటి 2 వారాలు అనుకూలించినంతగా 3-4 వారాలు అనేవి అనుకూలించవు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడటం కానీ, మీరు మంచిగా మాట్లాడినా సరే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎదుటివారు చెడుగా అర్థం చేసుకోవటం కానీ, మిమ్మల్ని తిట్టుకోవటం కానీ, మీ ముఖం మీద మాట్లాడటం కానీ, మీరు బాధపడేలాగా మాట్లాడటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీకు అనుకూలంగానే ఉంటుందండి మే మాసం అనేది. ఇంతకుముందు చెప్పినట్లుగా కుంభరాశి వారికి కనుక మొండి బకాయిలు ఉన్నట్లయితే ఆ డబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో మీరు ఊహించని విధంగా డబ్బును పొందుతారండి. వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, భూమిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వేటిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నా సరే మే మాసంలోని మొదటి 2 వారాలు మాత్రమే అనుకూలిస్తాయి. 3-4 వారాలు మీకు అనుకూలించవండి. కాబట్టి ఇటువంటివి ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నా, షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నా సరే మొదటి 2 వారాల సమయం మాత్రమే అనుకూలం. 3-4 వారాల్లో అయితే రిస్క్ చేయొద్దండి. వ్యాపార పరంగా అయితే లాభాలలో కాస్త పెరుగుదల ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి.
మొదటి 2 వారాలేమో అబవ్ యావరేజ్గా ఉంటుందండి. 3-4 వారాలేమో సామాన్యంగా ఉంటాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకైతే అనుకూలమేనండి. 3వ వారం నుండి మానసిక అశాంతికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. చదివినవన్నీ మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే టెన్షన్ వల్ల మర్చిపోతారు. అనవసర భయాలు ఎక్కువ అవుతాయి. మొదటి 2 వారాలలో కనుక మీకు పరీక్షలు ఉన్నట్లయితే ఏకాగ్రత అనేది బాగుంటుంది, జ్ఞాపక శక్తి అనేది బాగుంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మొదటి 2 వారాలలో మీరు రాసిన పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారండి. అయితే కొంత విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. మెయిన్గా విద్యార్థులు నిద్ర లేకపోవటం వల్ల, అతిగా కష్టపడటం వల్ల, నిద్ర లేకుండా చదవటం వల్ల ఉన్నవి కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. ఓవరాల్గా మొదటి 2 వారాలు అయితే అబవ్ యావరేజ్గా ఉంటాయి, 3-4 వారాలు అయితే యావరేజ్గా ఉంటాయండి.